హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బియ్యం పిండితో ఒక ఇన్స్టెంట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను, అలాగే 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను, అలాగే కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని మూత పెట్టేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లో కాకపోయినా రోట్లో దంచి అయినా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇలా ఒక బౌల్ను అయితే తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకొని ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ను ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా చూసుకొని లంప్స్ ఏమీ లేకుండా చక్కగా ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. అలాగే మిగిలిన నీళ్ళను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నీళ్ళైతే మొత్తంగాను కప్పుంబ వరకు అయితే పట్టాయి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇలా ఒక క్యాప్సికాన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి క్యాబేజీ తురుమును కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలోకి చక్కగా కలిసేలాగా ఇలా విస్కర్తో కానీ లేదంటే గరిటతో అయినా చక్కగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక ఇందులో మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండికి అయితే మనము 10 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండి నానేలోగా మీరు చట్నీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో ఇంకా మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగు తీసుకుంటే ఇక్కడ బేకింగ్ సోడాని వేసుకునే పని అయితే లేదు. ఇలా బేకింగ్ సోడాను వేసుకోవడం వల్ల టేస్ట్ అయినా స్ట్రెచ్చర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఊతప్పాలను వేసుకోవడానికి స్టవ్ పైన ఇలా చిన్న సైజు ప్యాన్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే కొంచెం పెద్ద సైజు ప్యాన్ పెట్టుకొని దిబ్బ రొట్టెల్లాగైనా వేసుకోవచ్చు. లేదంటే పొంగడాల ప్యాన్ పెట్టుకొని పొంగడాల్లాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులను స్ప్రింకిల్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా 2 గంటలు వేసుకొని ఇలా మూత పెట్టేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తే చూడండి, పైన పిండి అంతా చక్కగా ఆరిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం ప్యాన్ను బోర్లించుకుంటే ఊతప్పం అనేది ఇలా చక్కగా వస్తుంది. చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మనం ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం నువ్వులను అయితే స్ప్రింకిల్ చేసుకొని ప్యాన్లోకి మరలా ఈ ఊతప్పాన్ని అయితే ఇలా వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరలా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 మినిట్స్ తర్వాత ఊతప్పాన్ని ఇటు టర్న్ చేసి చూస్తే చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఈ కలర్ రాగానే మనము ఈ ఊతప్పాన్ని అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఊతప్పాన్ని ఇలా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన బ్యాటర్ను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ప్యాన్లోకి అయితే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులను అయితే స్ప్రింకిల్ చేసుకొని ఇలా 2 గంటల చొప్పున పిండిని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇలా ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్కి ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇలా మరొక సైడ్ కూడా నూనెను వేసుకొని కొంచెం నువ్వులను స్ప్రింకిల్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇదే విధంగా పిండి అయిపోయేంత వరకు ఊతప్పాలను ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా బియ్యపిండితో ఇన్స్టెంట్గా ఊతప్పాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరి చట్నీ, టమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైం స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటే టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తక్కువ నూనెతో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బియ్యపిండితో మార్నింగ్ టైం హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. బియ్యపిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ నూనెతో చాలా హెల్తీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఇలా బియ్యపిండితో హెల్తీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.